హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 93వ భాగం. మాయా వశిష్ఠుని కథ. 70 ఏళ్లు దాటిన నల్లని శరీరము, పళ్ళూడిపోయిన దవడలతో, లోపలికి పోయిన కళ్ళతో, ముడతలు పడిన శరీరంతో, ఒళ్లంతా వీబూదు పూసుకుని రుద్రాక్షమాలలతో ఉన్న అతడు మహర్షి వేషం వేసిన అతికినట్టు లేదు. బట్టతలపై పెట్టిన జడల చుట్ట కృత్రిమమైందని చూస్తేనే తెలిసిపోతుంది. అటువంటి ఒక యోగి అడవి మధ్యలో పులి చర్మం పైన కూర్చొని జపం చేసుకుంటున్నాడు. అక్కడ దండము, కమండలము, శాటిపటాలు కూడా ఉన్నాయి. ఆ యోగి కళ్ళు మూస్తూ తెరుస్తూ దిక్కులు చూస్తూ జపం చేసుకుంటున్న సమయంలో 2 శిష్యులు జితవతి, రోహిణిలతో కలిసి బ్రహ్మానంద యోగి రావటం కనిపించింది. అప్పుడు ఆ యోగి, ఓహో బ్రహ్మానందుడా, ప్రయాగకు వెళ్ళి ఇంత ఆలస్యం చేశావేమిటి? నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అడగటంతో బ్రహ్మానందుడు ఇలా అన్నాడు. మహాత్మా, పుణ్యతీర్థానికి వెళ్ళాను కదా, వేదాంతం చదువుకొని జపం చేసుకునే మనం ఎక్కడుంటే ఏమిటి? అది అలా ఉంచండి. ఈ యోగినులు 2 చాలా దూరం నుంచి మిమ్మల్ని చూడటానికి అన్ని సుఖాలు వదిలి వచ్చారు. మీ ఆశ్రమానికి దారి చూపమని అడగడంతో తీసుకువచ్చాను. వీరి కోరికేమిటో తెలుసుకొని తీర్చగలరు. అదే నా కోరిక కూడా అంటూ ఆ సన్యాసులిద్దరినీ యోగి దగ్గరికి పంపించాడు. అప్పుడు జితవతి చాలా భక్తి శ్రద్ధలతో అతని పాదాలపైన పడి ప్రస్తుతించి యోగసక్త వృత్తాంతమంతా వివరించి వసువులు శాపగ్రస్తులైనందుకు బాధపడుతూ ఆ శాపాన్ని తొలగించమని, లేదంటే తన పైకి మరలించమని వేడుకుంది. అందుకు ఆ యోగి, చాలా, వసువులు చేసిన తప్పు క్షమించదగ్గది కాదు. వారి పేరెత్తితేనే నాకు కోపం పెరిగిపోతోంది. ఇప్పుడిప్పుడే ఆ విషయం గురించి మాట్లాడకు. నిన్ను అనుగ్రహించాను. కొన్ని రోజులు ఇక్కడే ఉండు. కోపం చల్లారాక అంతా వివరిస్తాను అన్నాడు. అది విన్న జితవతి ఇంకా యోగశక్తి గురించి అడుగుతూ ఉండటంతో ఆ యోగి ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు బ్రహ్మానందుడు, తల్లి, నువ్విలాగే మాట్లాడితే ఆయనకు కోపం రాగలదు. వసువుల గురించి మాట్లాడవద్దని ఆయన చెప్పారు కదా. కొన్ని రోజులు ఇక్కడే ఉండి ఆయనకు సేవలు చెయ్యి. దయగలిగితే అన్నీ చెబుతారు. మహర్షులు అల్పసంతోషులను వినలేదా అంటూ వారించి అందర్నీ కూర్చోబెట్టాడు. రోహిణి దూరం నుంచే ఆ యోగిని గమనిస్తూ ఉంది. అంతలో జితవతి యోగితో, మహర్షి, అరుంధతీదేవి మీతో రాలేదా అని అడిగింది. అందుకు బ్రహ్మానందుడు ఆమె రాలేదని, వారి ఆశ్రమంలోనే ఉందని, వశిష్ఠుల వారు విలాసంగా తీర్థయాత్రలకని బయలుదేరి మీ అదృష్టం కొద్దీ ఇక్కడికి వచ్చారని, త్వరలోనే తిరిగి వెళ్ళిపోతారని చెప్పాడు. అయినా ఆ స్త్రీలిద్దరికీ అనుమానం తీరలేదు. బ్రహ్మానంద యోగి వేయించిన పర్ణశాలలో ఉంటున్న జితవతితో రోహిణి ఇలా అంది. సఖీ, అతడు వశిష్ఠుడనే నమ్మకం కలిగినదా? అతడి ముఖం తేజోవంతంగా లేదు. ఎవరో ముసలివాడిని తీసుకొచ్చి అలా వేషమేసి ఈ కుర్ర సన్యాసులిద్దరూ మోసం చేస్తున్నారు. మనం వాళ్ళ వలలో చిక్కుకొని ఈ అడవికి చేరాం. ఇప్పుడెలా బయటపడాలి? తనకు కూడా అనుమానంగానే ఉందని, మొహంలో తేజస్సు లేకపోవటమో, భర్తనెప్పుడు విడిచిపెట్టి ఉండని అరుంధతీదేవి ఇక్కడ లేకపోవటం కూడా తన అనుమానానికి కారణమని, ఇక చేయగలిగిందేమీ లేదని, చావుకైనా సిద్ధపడదాం గాని వారికి మాత్రం లొంగిపోవద్దని, ఎందుకైనా మంచిది వాళ్ళ చర్యలన్నీ రహస్యంగా కనిపెట్టమని జితవతి రోహిణితో అంది. దాంతో రోహిణి ఆ రాత్రి పర్ణశాల దగ్గరికి వెళ్ళి రహస్యంగా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వింది. వాళ్ళ మాటల సారాంశం ఇది. తాను వశిష్ఠుడు అనే నమ్మించేలా యోగి సరిగ్గా మాట్లాడలేకపోయాడని, వాడి మొహం చూస్తే తమకే అసహ్యంగా ఉందని, ఎవ్వరూ దొరక్కపోవడంతో 20 మాడలిచ్చి వీడిని తీసుకొచ్చామని, అసలు ఈ వేషం బ్రహ్మానందుడే వేసి ఉంటే బాగుండేదని రమానంద, చిదానందులు అభిప్రాయపడి వెంటనే, అయినా బ్రహ్మానందుడి మాటల వల్లే వాళ్ళు ఇంత దూరం వచ్చారు. ఈరోజు జితవతి స్వామి దర్శనానికి రాలేదు. నిన్న ఉన్నంత భక్తి ఈరోజు ఆమెకు లేదు. మేము తెల్లవారుజామునే ప్రయోగకు వెళ్ళి మనోహర దాసుని కలిసి వస్తాం.
ఈలోపు మీరు వాళ్ళిద్దరికీ చెప్పవలసిన విధంగా చెప్పండి. ఒప్పుకుంటే సరే, లేకపోతే బలాత్కారం చేస్తాం అని బ్రహ్మానందుడికి చెప్పారు. మనోహరదాసుని కలవవలసిన అవసరమేమిటని బ్రహ్మానందుడు అడగగా, అతడు మా సొమ్ము తీసుకుని మోసం చేశాడు. ఈ సన్యాసినులతో కలిసి తిరుగుతూ వివరాలు సేకరించుకొని వస్తే ఏవో మంత్రాలు చెబుతానన్నాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి అక్కడికెళ్ళి వశీకరణ ఔషధాలు తీసుకొని వస్తాం అని రమానందుడు బదులిచ్చాడు. మరునాడు ఉదయాన్నే లేచి వాళ్ళిద్దరూ మనోహర దాసు దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరు చెప్పినట్టే వాళ్లతో కలిసి తిరుగుతున్నాం. వాళ్ళు మాట్లాడటం లేదు, కాబట్టి వాళ్ళని వశం చేసుకోవటం ఎలాగో చెప్పండి అంటూ ప్రాధేయపడ్డారు. మనోహరదాసు వాళ్ళ దగ్గర నుంచి మరికొంత ధనం తీసుకొని తాను ఇంతకు ముందెవ్వరికీ ఇవ్వనటువంటి ఓషధి వారికి ఇస్తున్నానని చెప్పి ఒక ఆకు చేతిలో పెట్టాడు. దానిని నీటిలో ముంచి పసరు పిండి కోరుకున్న స్త్రీ తలపైన వేసి రుద్దాలని, అది వారి శరీరంలో కలిసిన తక్షణము అతడే మన్మధుడిలా కనిపిస్తాడని, ఆ పసరు పిండిన వాడి చుట్టూ కుక్కలా తిరుగుతుంటారని చెప్పి పంపించేశాడు. మనోహరదాసు నుంచి ఆకును అందుకున్న రమానందుడితో ఆకు ఇమ్మంటూ చిదానందుడి వాదనకు దిగగా, తాను బలవంతుడినని, అయినా మిత్రద్రోహం చేయకుండా జితవతిని ముందుగా తాను పొంది ఆ తర్వాత నీకు అప్పగిస్తానని రమానందుడు చెప్పాడు. అయితే ముందుగా పసరు ఎవరు పిండితే వారి మాటే ఆ స్త్రీ వింటుందని, అలా తనకి అన్యాయం జరుగుతుందని చిదానందుడు అన్నాడు. అలా ఇద్దరూ వాదులాడుకుంటూ వేగంగా పరిగెడుతూ పర్ణశాలకు చేరుకున్నారు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. మాయా వశిష్ఠుణ్ణి, బ్రహ్మానందుణ్ణి గట్టిగా పిలిచారు. కానీ సమాధానం వినపడలేదు. పర్ణశాల అంతా శూన్యంగా కనిపించింది. అంతా వెతికినా అక్కడేమీ కనిపించలేదు వారికి. అప్పుడు చిదానందుడు, దేవుడు లేడా? మిత్రద్రోహం చేసేవారికి ఆటంకాలు కలిగించడా? నువ్వే ఆ పసరు రాసి ఆమెతో ఆనందించు, నేనే వెళ్ళిపోతాను అంటూ వెళ్ళిపోతుండగా రమానందుడు ఆపి, మిత్రమా, సరదాకి అలా అన్నానే కానీ నీకు ద్రోహం చేస్తానా? మన స్నేహం ఇప్పటిదా? ఆ మాటలు మనసులో ఉంచుకోకు. ఇదిగో ఈ పసరు నీ దగ్గరే ఉంచు, ఆమె కనపడగానే నువ్వే పిండు అని అతడి చేతిలో పెట్టాడు. అందుకు చిదానందుడు తల అడ్డంగా ఊపుతూ, పిచ్చుకుల పోరు పిల్లి తీర్చినట్లు మనల్ని మోసం చేసి బ్రహ్మానందయోగి ఆ స్త్రీలిద్దరినీ ఎక్కడికో తీసుకుపోయాడు. వాళ్ళు లేనప్పుడు ఆ పసరు మాత్రం ఎందుకు? ఇది తెలిసే ఇచ్చేస్తున్నావు. నాకు తెలియదనుకుంటున్నావా? కానివ్వు, ఏది జరిగినా మంచిదే అని ఆ ఆకుని మూటలో కట్టుకొని రమానందుడితో కలిసి అడవి అంతా గాలించాడు. ఎవ్వరూ కనిపించకపోవడంతో బ్రహ్మానందయోగే వాళ్ళిద్దరినీ తీసుకువెళ్ళిపోయాడని స్థిర నిర్ణయానికొచ్చి మళ్ళీ ప్రయాగకు చేరుకున్నారు. అక్కడ మాడవ మఠానికి వెళ్ళి ప్రద్యుమ్న యోగిని చూసి జరిగిందంతా చెప్పి, బ్రహ్మానందుడు తమను మోసం చేశాడని, అతడికి తామిచ్చిన 50 మాడల ధనమంతా వృధా అయిపోయిందని వాపోయారు. అప్పుడు ఆ యోగి వారి కార్యం నెరవేరినందుకు బాధపడి బ్రహ్మానందుణ్ణి, ఆ మాయా వశిష్ఠుణ్ణి తాను ప్రొద్దున చూశానని, అయితే వారితో ఏమీ మాట్లాడలేదని చెప్పాడు. అప్పుడు చిదానంద రమానందులు ఆ మఠమంతా గాలించి వాళ్ళిద్దరిని వెతికి పట్టుకున్నారు. బ్రహ్మానందుడు వారితో ఇలా అన్నాడు, మీరు వెళ్ళగానే ఆ స్త్రీలనిద్దరినీ పిలుద్దామని ఆ పర్ణశాలకు వెళ్ళాను. అప్పటికే వాళ్ళెక్కడికో పారిపోయారు. వాళ్ళని వెతుక్కుంటూ మేమిద్దరము ఈరోజు మధ్యాహ్నమే ఇక్కడికి చేరుకున్నాం. వాళ్ళు మన మోసాన్ని గ్రహించేశారు. అందుకు రమానందుడు, అదంతా నిజమే కావచ్చు, కానీ మేమొచ్చే వరకు ఆగకుండా మీరెందుకు ఇక్కడికి వచ్చేశారు? తప్పు మీలో కూడా ఉంది. మీకు తెలియకుండా చీకటిలో వారు పారిపోలేరు కదా. కాబట్టి మేము మీకిచ్చిన లంచమైనా ఇచ్చేయండి, లేదా వాళ్ళనైనా అప్పగించండి అన్నాడు. అది విని బ్రహ్మానందుడు, మీరు చెప్పిన పనులే చేశాం, చెప్పిన వేషాలే వేశాం. వారిని కనిపెట్టుకొని కూర్చోవడానికి మేం కాపలాదారులం కాదు. మీరు చేయబోయే మోసం తెలుసుకొని వాళ్ళు పారిపోయారు. అంతేగాని దైవ సమానంగా మేం మిమ్మల్ని మోసం చేయలేదు. డబ్బు తిరిగి ఇవ్వము అన్నాడు. అప్పుడు చిదానంద రమానందులు, మీరు మా నుంచి లంచం తీసుకున్నారు, అయినా ఫలితం దక్కలేదు.
మా ధనమంతా వృధాగా పోవలసిందేనా? న్యాయం కోసం ప్రద్యుమ్నుడి దగ్గరికి వెళ్దాం రండి, అతడు చెప్పినట్లు చేద్దాం అనటంతో, అతడు మాత్రం మీ నుంచి లంచం తీసుకోలేదా? అక్కడికే వెళదాం అని బ్రహ్మానందుడు అన్నాడు. అందరూ కలిసి ప్రద్యుమ్న యోగి దగ్గరకు వెళ్లారు. యమునా నదీ తీరంలో ప్రద్యోతన అనే నగరం ఉంది. అక్కడి ప్రజలు అకస్మాత్తుగా యమున పొంగిందన్న వృత్తాంతం విని ఆ వింత చూసేందుకు తెల్లవారుజామునే తీరం దగ్గరికి వెళ్లారు. పాతాళం నుంచి నీరు ఉబికి వస్తున్నట్లుగా సుడులు తిరుగుతూ నురగలతో తరంగాలు ఏర్పడుతూ నది పొంగుతుంటే ప్రజలు వింతగా చూస్తున్నారు. ఆ ప్రవాహంలోకి పూల మొక్కలు, పళ్ళ చెట్లు, మహావృక్షాలు సైతం కొట్టుకుపోతున్నాయి. ఈతగాళ్లు కొంతమంది జాగ్రత్తగా పెద్ద పెద్ద మానులను అందులో నుంచి తీసుకొస్తున్నారు. ఇంకొందరు కొయ్య దుంగలు తీసుకుంటున్నారు. అప్పుడు, అదుగో పెద్ద మాను కొట్టుకు వస్తుంది, తొందరగా ఈదు, దానికోసం అవతల నుంచి ఎవరో వస్తున్నారు అని ఒడ్డున ఉన్న స్నేహితులు ప్రేరేపించడంతో ఒకడు వెంటనే కర్ర తీసుకొని ఈదుకుంటూ పోయాడు. ఆ మాను కోసమే అవతలి తీరం నుంచి మరొకడు ఈదుకొస్తున్నాడు. వారిద్దరిలో ఆ మాను ఎవరికి దొరుకుతుందా అని ఒడ్డున ఉన్నవాళ్లు పందెం వేసుకుంటున్నారు. ఆ ఈతగాళ్ల అరుపులు విని దారుపై ఉన్న పులి గాండ్రించడంతో భయపడిన వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. అంతవరకు మానుపై ఉండి ప్రవాహంలో కొట్టుకుని పోతున్న పులి కాస్త ఇప్పుడు వీళ్లలో ఒకడి వెంటబడి నీళ్లలో ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేస్తుంది. దాంతో గ్రామస్తులు పులి పులి అంటూ భయంగా అరుస్తూ దానిని ఆదలించడానికి కొట్టడం ప్రారంభించారు. వారి అరుపులకి ఆ పులి మూపుపై నిద్రిస్తున్న ఒక యువతికి మెలకువ వచ్చి తీరం వైపు చూసింది. పులి మాత్రము భయపడకుండా ఆమెని జాగ్రత్తగా తీరానికి తీసుకుపోయింది. అప్పుడు ఆమె ఒకచోట గట్టెక్కి నిలబడింది. పులిని చూసి అందరూ కకావికలై తలో దిక్కుకు పారిపోయారు. ఆ యువతి తడిగా ఉన్న తన బట్టలు పిండుకొని పులి శరీరం తుడిచి ఇలా అంది: మృగరాజమా, నేనేం ఉపకారం చేశానని నన్ను ప్రవాహం నుంచి ఈ తీరానికి చేర్చావు? నేను కృతజ్ఞురాలనని నీకు తెలియదు కాబోలు. అందరితోనూ సహాయం పొందటమే కానీ నేనెవ్వరికీ సహాయం చేయను. నీతో ఉన్న మరొక పులి, నా సకురాలు నదిలో కొట్టుకుపోయారు, వారిని వెతుకుదాం పదా అనటంతో పులి పెంపుడు జంతువులా తోకాడిస్తూ ఆమెతో పాటు నగరంలోకి ప్రవేశించింది. ఆ దృశ్యం చూసిన ప్రజలు అది ఆమె పెంపుడు జంతువు కాబోలు అనుకొని భయం వదిలి మళ్ళీ దగ్గరికి రావటం ప్రారంభించారు. వాళ్లలో ఒకడు సరదాగా ఆ పులిపైన రాయి విసిరాడు. కోపంతో పులివాడి మీద పడి పొట్ట చీల్చే లోపల ఆ యువతి అడ్డుపడి ఆ ఆపద తప్పించింది. దాంతో ప్రజలు మళ్ళీ భయభ్రాంతులై తలో దిక్కు పారిపోయారు. ప్రవాహం నుంచి ఒక యువతి కొట్టుకొని వచ్చిందని, ఆమెతో పాటు ఒక పులి కూడా ఉందని, అది కనిపించిన వారందరినీ చంపుతున్నదని, కాబట్టి అటువైపు ఎవరూ వెళ్ళకూడదని వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆ యువతి నగరంలో సంచరిస్తుంటే ఆమె వెనకాలే ఉన్న పులిని చూసి పశువులు కూడా భయంతో పరుగులు తీస్తున్నాయి. నడుస్తున్న ప్రజలు కూడా ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు రాజభటులు ఆయుధాలతో వచ్చి, అమ్మా, నువ్వెవరువు? నీ వెంట ఈ క్రూర మృగాన్ని ఎందుకు తీసుకువచ్చావు? దీనివల్ల ప్రజలు భయపడుతున్నారు. దీన్ని మేం చంపేస్తాము. నువ్వు నగరంలోకి రాకూడదు, వెళ్ళు అంటూ ఉండగా పులి వారి మీద పడి కోరలతో రక్కి పళ్లతో కొరికి హింసించగా వాళ్ళు ఆయుధాలు అక్కడే వదిలేసి శక్తి కొద్దీ పరిగెత్తు పారిపోయారు. అప్పుడు ఆ యువతి ప్రేమతో పులిని నిమురుతూ, మృగసార్థులమా, నువ్వలాంటి ఘాతకాలు చేస్తే ప్రజలు నిన్ను బతకనిస్తారా? నువ్వు పోతే నేనేమైపోవాలి? నీ జోలికి రాకపోతే నువ్వు ఎవరిని ఏమీ చేయవు కదా. అది తెలియక వాళ్ళంతా భయపడుతున్నారు. ఈ వీధి అంతా నిర్మానుష్యమైంది. ప్రజలందరూ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. వీళ్ళందరినీ బాధ పెట్టడం ఎందుకు, మరొక చోటికి పోదాం అని భావించి వెనక్కి తిరిగి మరొక దారిలోకి మళ్ళింది. అక్కడొక ఉన్నతమైన ప్రాకారంతో ఎత్తైన గోపురంతో ఉన్న దేవాలయం కనపడింది. అది ఆమెకి చాలా అందంగా కనిపించడంతో అక్కడ ఉంటే ఎవరికి భూపాలుడు శ్రద్ధగా వింటున్నాడు, బాధ కలగదని భావించి పులితో సహా లోపలికి ప్రవేశించింది.
రాజయోగి అనే ఒక సన్యాసి ఆ దేవాలయంలో ఉత్తరం వైపున గల చావడిలో నివసిస్తూ ఉండేవాడు. అతను చిన్న వయస్కుడే అయినా ప్రగల్భాలు పలుకుతూ మహానుభావుడిలా ప్రజలను ఉపదేశిస్తుంటాడు. మంత్రతంత్రాల కోసము, సంతానము, సంపదల కోసం అందరినీ తన చుట్టూ తిప్పించుకుంటూ ఉంటాడు. పులివార్త విని పౌరులు కొంతమంది ఆ యోగి దగ్గరికి వెళ్ళి యమున నుంచి ఆ యువతి పులిరాక దగ్గర్నుంచి అది వీధులపై పడి అందరికీ హాని తెలబడుతున్న విషయం దాకా అన్నీ వివరించి ఎలాగైనా ఆ పులి నుంచి రక్షించండి అని ప్రాధేయపడ్డారు. అది విని ఆశ్చర్యపోయిన రాజయోగి, పులిని చిలిని కూడా వశం చేసుకుంటాను, మంత్రం వేసి ఇప్పుడే రప్పిస్తాను అన్నాడు. అంతలోనే పులితో సహా గుడికి ప్రదక్షిణం చేస్తున్న ఆ యువతి ఉత్తర దిక్కుకు రాగానే అక్కడున్న వాళ్ళంతా బాబోయ్ పులి ఇక్కడికే వచ్చేసింది అని అరుస్తూ స్తంభాల వెనుక, తలుపుల వెనుక దాక్కున్నారు. అందరికన్నా ముందే గదిలోకి చేరి తలుపు వేసుకున్న రాజయోగి కిటికీలో నుంచి చూస్తున్నాడు. ఆ పులినెవ్వరినీ పట్టించుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు మళ్ళీ బయటకు వచ్చి రాజయోగితో, స్వామి, మీరిన్ని మాటలు చెప్పి పులిని చూశాక లోపలికి దూరారెందుకు? అది వెళ్ళిపోయింది, తలుపు తీయండి అన్నారు. అప్పుడు ఆ యోగి, అది మళ్ళీ ఇటు రావచ్చు, భస్మం జల్లి వశపరుచుకుంటాను, నా మహిమ వల్లే ఇక్కడికి వచ్చింది అని చెప్పి భస్మం చేతిలో పెట్టుకుని మంత్రించాడు. ఇంతలో రెండవ ప్రదక్షిణ కోసం వచ్చిన పులి మీద భస్మం జల్లి పక్కనే ఉన్న ఆ యువతి సౌందర్యాన్ని చూసి పరవశుడైపోయాడు. స్వామి, మంత్రభస్మం చల్లారు కదా, ఇక మేం వెళ్ళవచ్చా అని ప్రజలు అడగగా, వెళ్ళండి, అది మీ జోలికిక రాదు అని చెప్పాడు. మూడవ ప్రదక్షిణలో ఆ పులి కనిపించగానే ఒకడు చొరవ చేసి దాని వెనకే నడవటం మొదలుపెట్టాడు. అది వాడినేమీ చేయకపోవడం చూసి మరికొందరు కూడా దాని వెనక వెళ్ళారు. అది ఎవ్వరినీ చూడకుండా ఆ యువతి వెంటే నడుస్తున్నది. క్రమంగా అందరూ దాని వెనకే వెళుతూ రాజయోగి పులిని మంత్రించి వశం చేసుకున్నాడని భావించారు. ఆ యువతి దేవుడి ముందు నిలబడి కళ్ళు మూసుకొని ధ్యానిస్తుంటే ఆ పులి ఆమె దగ్గరే స్థిరంగా కూర్చొని ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పుడు కొందరు ఆ యోగి దగ్గరికి వెళ్ళి పులి తమ మంత్రమహిమతో వశమైందని, ఒకసారి వచ్చి చూడండని అడగగా, ఇది ఒక వింతేనా, ఇప్పుడు ఆ యువతిని నా శిష్యురాలుగా చేసుకుంటాను చూడండి అని రాజయోగి ఆమె ముందుకు వెళ్ళి ఎగాదిగా చూస్తూ ఇలా అన్నాడు. యోగిని, ఇలా చూడు, నీకంటే పెద్దవాడినైన యోగిని ఇక్కడ ఉన్నా నమస్కరించకపోవటం యోగినులకు ధర్మమా? నేను ఉత్తర దేశంలో చాలా కాలం తపస్సు చేసి ఇప్పుడు లోకోపకారం కోసం దేశాలు తిరుగుతున్నాను. నా పేరు రాజయోగి, నా దగ్గరికి రా, మంత్రరహస్యాలు ఉపదేశిస్తాను అన్నాడు. అప్పుడు ఆ యువతి కళ్ళు తెరిచి అతన్ని చూసి అతడు కపట సన్యాసిగా నిర్ణయించుకొని ఏమీ మాట్లాడకుండా మళ్ళీ కళ్ళు మూసుకుంది. అందుకు రాజయోగి, నా మహిమేమిటో తెలియక నన్ను అవమానిస్తున్నావు, పులిని అదుపులో పెట్టినట్లే నీ గర్వం కూడా అనుస్తాను. ఇప్పుడు నా కాళ్ళు పట్టుకొని శరణు వేడుకో, లేదంటే నిన్ను కుక్కను చేస్తాను అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉండగా ఆ యువతి కళ్ళు చిట్లించింది. అది గమనించిన పులి పెద్దగా అరుస్తూ రాజయోగి మీద పడి తొడ పట్టుకొని ఆలయంలోని మరొక చోటుకి ఈడ్చుకొని పోయింది. అప్పుడు ఆ యువతి పులిని వారించి రాజయోగిని చంపకుండా వదిలిపెట్టమని చెప్పడంతో పులి వెనకకు వచ్చేసింది. కానీ అక్కడున్న ప్రజలు పెద్ద పులి సన్యాసిని చంపేసింది అని అరుస్తూ తమను కూడా చంపుతుందని భయపడి గోడలెక్కి తలుపులు తెరుచుకొని బయటికి పారిపోయారు. రాజయోగి ఒట్టి మాయగాడని, అతని మంత్రాలేవీ పనిచేయలేదని, ఆ యువతి అడ్డుపడకపోయి ఉంటే పులి అతన్ని చంపేసి ఉండేదని, ఇప్పుడు గాయాలతో బయటపడి గోపురం వేదికపై పడి మూలుగుతున్నాడని, ఆ రోజు స్వామికి నైవేద్యం లేదని, లోపలికి పోవటానికి భయంగా ఉందని, ఆ పులి మంటపంలో స్థిరంగా కూర్చొని ఉందని ఆలయ అర్చకులందరూ నగరపాలకుడైన ప్రద్యోతనుడికి జరిగింది వివరించారు. అప్పుడు ఆ రాజు తన కుమారుడైన ప్రభాకరుణ్ణి పిలిపించి పులి వృత్తాంతమంతా చెప్పి, నీ వెళ్ళి ఆ ఉపద్రవం నుంచి ప్రజలను రక్షించు
పులికి దగ్గరగా వెళ్లకుండా ఆ యోగిని వినయంగా ప్రార్థించి అవతలికి పంపు అన్నాడు. స్వామికి నైవేద్యం కూడా ఆగిపోయిందని తెలుసుకున్న ప్రభాకరుడు, అయ్యో, ఇన్ని కార్యాలు జరుగుతుంటే ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు? రాజయోగినే గాయపరిచిందంటే ఆ యోగిని ఇంతకంటే గొప్ప కాబోలు అంటూ తగిన సైన్యంతో అర్చకులతో ఆ శివాలయానికి వెళ్ళాడు. గోపురం వేదికపై కూర్చొని మూలుగుతున్న రాజయోగిని చూసి ఊరడించిన ప్రభాకరుడు అతడికి సేవ చేసేందుకు పరిచారికలను నియమించి మరొక మందిరానికి పంపించాడు. తర్వాత గుడి ఆవరణలోకి వెళదామనుకుంటున్న ప్రభాకరుడిని అర్చకులు వద్దని వారించడంతో అతడు గోడపైకెక్కి లోపలికి చూడటం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ యువతి తన 2 చేతులతో పులి నోరు తెరిచి పళ్ళు పెడుతూ, మృగరాజమా, నన్నెందుకు విసిగిస్తావు? ఆహారం తీసుకోకుండా ఎన్ని రోజులు ఇలా ఉపవాసం చేస్తావు? ఈ పళ్ళైనా తిను. యోగశక్తను శాపగ్రస్తురాల్ని చేశాను. ఇప్పుడు నువ్వు కూడా తినకుండా చనిపోతే నా స్నేహమే పాపంగా తోస్తుంది, తిను అని బ్రతిమలాడుతోంది. అయితే పులి ఆ పళ్ళు తిన్నట్టే తిని వెంటనే కక్కేస్తుంది. ఈ వింతనంతా పైనుంచి చూస్తున్న ప్రభాకరుడు విస్మయంగా, ఆహా, ఇదేమీ సౌందర్యము, ఇదెక్కడ పులి? యోగిని అంటే ఏమో అనుకున్నాను, కానీ ఈమె జగన్మోహినిలా ఉంది. పులి నోట్లో ఆమె చేయి పెట్టినా అది కరవటం లేదు. మరి రాజయోగిని ఎలా కరిచిందో? తప్ప సంపన్నురాలైన ఈ యోగినిని చూస్తుంటే నా శరీరము ఉద్రేకానికి లోనైతోంది. ఇది పాపం కదా. ఈమెను ఎప్పుడో చూసినట్టుందే. ఇలాంటి శాంతమూర్తి పులితో ప్రజలను బాధిస్తుందా? ఆమె దగ్గరికి వెళ్ళి ఆ వృత్తాంతమంతా తెలుసుకుని వస్తాను అని గోడ దూకి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె పులి తలని తన తొడపై పెట్టుకుని లాలిస్తూ ఉండగా ప్రభాకరుడు ఆమె ముందుకు వెళ్ళి నమస్కరించి తనని తాను పరిచయం చేసుకుని, దేవి, నువ్వు త్రిలోక పూజ్యురాలివి. నీ దర్శనం వల్ల నేను కృతార్థుడినయ్యాను. ఈ పులి ప్రజల్ని బాధిస్తుందని, రాజయోగిని గాయపరిచిందని తెలుసుకొని రాజు నన్ను ఇక్కడికి పంపించాడు. ఇప్పుడది నిజం కాదనిపిస్తుంది. నీలాంటి తపస్సంపన్నులు ప్రజలకు అపకారం చేస్తారా? నువ్వా పులిని పళ్ళు తినమంటున్నావు. ఇది అమాయకత్వం కాదా? మాంసం తినే పెద్ద పులి పళ్ళు తింటుందా? సరే, దీనికోసం మాంసం తెప్పిస్తాను, బాధపడకు అన్నాడు. ఇంత చిన్న వయసులోనే ఇలా యోగినిగా మారినందుకు, అందమైన దేహాన్ని నారచీరలు, జడలు, ఉపవాసాలతో అందవిహీనంగా మార్చినందుకు ప్రభాకరుడు బాధపడుతూ ఆమెను తన వృత్తాంతం తెలుపుమని ప్రార్థించాడు. అప్పుడు ఆ యువతి అతన్ని చూసి చూడనట్లు నటిస్తూ, నా తల్లిదండ్రులు ఇతడికే నన్నిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు. నా చిత్రపటము ఇతడు చూడటం వల్లనే ఇలా అడుగుతున్నాడు. ఇన్ని దేశాలుండగా నేను ఈ నగరానికే రావాలా అనుకుంటూ ప్రభాకరుడితో, నేను సర్వసంగ పరిత్యాగిని. నా గతం గురించి నీకెందుకు? ఈ పులి క్రూరమైనది కాదు. తనకు ఆపద కలిగిస్తేనే దాడి చేస్తుంది తప్ప ఇతరులకు హాని చేయదు. అదీగాక ఈ పులి రేపో మాపో చచ్చిపోతుంది. దీని బాధ ఇక ఉండదు, వెళ్ళండి అని కళ్ళు మూసుకుంది. ఆమె నోటి నుంచి వచ్చిన మాటలే ప్రభాకరుడికి కర్ణపేయంగా అనిపించాయి. ఇటువంటి మోహనాంగితో 1 నిమిషం మాట్లాడినా చాలని, ఇంద్రలోక సుఖం కూడా అవసరం లేదని, ఆమె తపస్సాలి అని తెలిసినా తనకి మోహం ఆవరించినందుకు పాపం కలుగుతుందని అతడు భావించాడు. భటులు వద్దంటున్నా వినకుండా ప్రభాకరుడు గోడ దూకి గుడిలోకి వెళ్ళాడని, పులి అతన్ని కరిచిందని ఎవరో వెళ్ళి ప్రద్యోతునికి చెప్పడంతో అతడు పెద్ద సైన్యంతో ఆలయం దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ఆలయం తలుపులు మూసి ఉండటంతో భటులు గోడలెక్కి ప్రభాకరుడి కోసం చూడసాగారు. అంతలో ఒకడు గురు చూసి బాణం వదలటంతో అది పులి కాలికి తగిలి పెద్ద గాయమైంది. అప్పుడు ఆ పులి కోపంగా ఆ బాణం వేసిన వాణ్ణి పట్టుకుని కిందకి లాగింది. దాంతో భయపడిన సైనికులందరూ క్రిందకి దిగి పారిపోయారు. అప్పుడు జితవతి పులి దగ్గరికి వెళ్ళి దుఃఖిస్తూ, వ్యాఘ్రరాజమా, నువ్వు సాధువులాగానే ప్రవర్తిస్తున్నా అందరూ నిన్ను క్రూరమృగంగానే చూస్తున్నారు. వీళ్ళు నిన్ను బతకనివ్వరు అని రక్తం కారుతున్న గాయానికి కట్టుగట్టి
మంట తగ్గడం కోసం నోటితో ఊదింది. అదంతా దగ్గర్నుంచి చూస్తున్న ప్రభాకరుడు జితవతిని విచారించవద్దని, దీనికి మంచి ఆహారం పెట్టిస్తానని, యోగినివై ఉండి ఇలా మమకారంతో కంటతడి పెట్టకూడదని, దీని జోలికి ఎవ్వర్నీ రానియకుండా చూస్తానని చెప్పి అక్కడి నుంచి కదిలాడు. లోపలికి రావటం కోసం తలుపులు తీయటానికి ప్రయత్నిస్తున్న సైనికులు ప్రద్యోతనులకు ప్రభాకరుడు ఎదురు వెళ్ళి వాళ్ళకి ఆనందం కలిగించి, పులి మీద దాడి చేయవద్దని, అది సాధు జీవనాన్ని కలిగిస్తుందని, ఆ యోగిని మహానుభావురాలని చెప్పి అక్కడ జరిగిందంతా వివరంగా చెప్పాడు. ప్రద్యోతనుడు అదంతా విని ఆనందించి ఆలయంలోకి ఎవ్వర్నీ వెళ్ళవద్దని ఆజ్ఞాపించి తానే స్వయంగా ప్రభాకరుడితో కలిసి వెళ్ళి ఆమెకు కావలసిన సదుపాయాలన్నీ కలుగచేస్తానని చెప్పాడు. ప్రభాకరుడు ఆ సాయంకాలము మాంసము, పాలు, పళ్ళు తీసుకుని అక్కడికి వెళ్ళాడు. అప్పటికే పులి చచ్చిపోయి ఉంది. దాని మీద పడి యోగిని ఏడుస్తోంది. ఆమె దాని గురించి గుర్తు చేసుకుంటూ అది తన వల్ల అనేక బాధలు పడ్డదని, ప్రవాహంలో తాను కొట్టుకుపోకుండా రక్షించిందని, దుష్టుల నుంచి సైన్యం నుంచి కాపాడిందని, క్రూర జంతువై ఉండి కూడా సాధువుగా జీవించిందని, కన్నబిడ్డలా తనను చూసుకుందని, పులి రూపంలో ఉన్న మాతృమూర్తి ఇప్పుడిలా ప్రాణాలు కోల్పోయిందని జితవతి బాధపడింది. యోగశక్తిను శాపగ్రస్తురాల్ని చేశానని, ప్రాణశక్తిని కూడా దూరం చేసుకున్నానని, ఇక తానెవరి కోసం బతకాలంటూ జితవతి కన్నీరు కార్చింది. కాశీ మజిలీ కథలు 93వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.